వచ్చాం. అలాగే ఒకానొక సమయంలో పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి, బాలేవు. యేసయ్య పేరు చెప్తేనే చంపేస్తున్నారు. ఒక ఆయన్ని చంపేశారు, ఇంకొక ఆయన్ని జైల్లో వేసేశారు. అయినా సరే ఒక స్త్రీ ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టింది. అయినా సరే ప్రార్థన అనే పేరు చెప్పినందుకే తీసుకెళ్ళి చంపేశారు ఖడ్గంతో. చదవమ్మా ఆ వచనం, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 2వ వచనం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. హల్లెలూయా. దేనికోసం చంపేశారంట? మొదటి వచనంలో దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టడానికంట. సంఘములో మనలాగా సంఘముగా కూడుతున్న వారిలో వారందరిని బాధ పెట్టడానికి ఏం చేశాడు? వారిని భయం పుట్టడానికి. భయం కలిగితే ఏం చేస్తారు? ప్రార్థన చేయడం మానేస్తారు. ఇప్పుడు ఒక చోట కూడానండి మీరందరూ ఎవరో ఒకరిని తీసుకెళ్ళిపోయి కొట్టడమో తిట్టడమో ఏమండి ఏకంగా అయితే చంపేస్తామో అలా జరిగితే ఏమైతుంది? మిగిలిన వాళ్ళకి అందరికీ భయం వస్తుంది. పిల్లల్లో 4 పిల్లలు ఉన్నారు మాకు, అల్లరి చేస్తున్నారు, ఎవరో ఒకరిని పట్టుకుని తుక్కు కింద బాధేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ముగ్గురు సైలెంట్ అయిపోతారు, కామ్ డౌన్ అయిపోతారు. అలాగే సంఘము కలిసి ప్రార్థన చేస్తుంటే ఒకరిని తీసుకుని వెళ్ళి ఖడ్గంతో చంపేశారు. చంపేస్తే మిగిలిన వాళ్ళకి ఏం రావాలి? ఇప్పుడు భయం రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చిందో తెలుసా? భయం కంటే ముందు ధైర్యం వచ్చింది. ఏకంగా ఒక స్త్రీ అంట, వాళ్ళు అక్కడ ఇక్కడ కూడుకోవడం దేనికి, మా ఇంట్లోకి వచ్చేయండి, మా ఇంట్లో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం అన్నదంట. ఆమె ధైర్యాన్ని ఈరోజు మనం మెచ్చుకుని ఆమె జీవితంలో నుంచి కొన్ని మాటలను ఈరోజు మాట్లాడుకుందాం. ఆమె ఎవరో కాదు, పోయిన వారం మనం మాట్లాడుకున్నాం కదా, పేతురు ఎవరింటికి వెళ్ళాడు చెరసాలలో నుంచి విడిపించబడ్డ తర్వాత? మార్కు గారి ఇంటికి వెళ్ళారు. అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, మార్కు తల్లి అయిన మరియ ఇంట్లో. 12 చదువమ్మా. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఈవిడ పేరేంటండి? మరియా. మామూలు మరియ కాదు. రాయట్లేదు ఇది. ఎంతమంది మరియలు తెలుసు మనకి? తెలిసిన మరియలు చెప్పండి. అదే యేసు తల్లి మరియా. ఇంకా ఇంకా అప్పుడే సమాధి కాడికి వెళ్ళిపోయారా? ఎస్, లాజరు అక్క, ఒకరు మార్త, ఇంకొకరు మరియా. వాళ్ళిద్దరూ లాజరు అక్క చెల్లెళ్ళు కదా. ఎవరక్క ఎవరి చెల్లె మరి? మార్కు ఎవరు? మార్తా మరియా, లాజరు సహోదరులు. ఇంకా మరియలను జ్ఞాపకం చేసుకుందాం, పేరు వచ్చింది కదా. ఇంకా రాయట్లేదు ఇవేమి. అంతేనా? చెప్పండి. ఇంకొకరిని గుర్తు చేయండి, వాళ్ళు వదిలేతాను. లాజరు వాళ్ళక్క మరియమ్మ, మగ్దలేని మరియ ఏం చేసింది? ఎస్, ఆవిడి మగ్దలేని మరియా. ఈవిడెవరంటే జాన్ మార్క్ గారు వాళ్ళ అమ్మ మరియా. యోహాను అను మారు పేరు గల మార్కు తల్లి అయిన మరియా. మరియా అన్నాను అనుకో నేను, ఇనేసాం అంటారు. ఎందుకంటే మనం 3 మరియల గురించి మాట్లాడుకున్నామా లేదా? ఈవిడెన్నో మరియా? 3వ మరియా? 4వ మరియా? వాళ్ళు చెప్తున్నారే. మార్కు తల్లి అయిన మరియా. హల్లెలూయా. మార్కు తల్లి అయిన మరియా ఏం చేసిందంటే ధైర్యం చేసింది. ఏం చేసింది? ధైర్యం చేసింది. నిజంగా ధైర్యమే చేసింది తను. ఆ సమయంలో ఆ పని చేయడం ఏదో అంటారు చూడండి, కత్తి మీద సాము లాంటిది. కత్తి మీద సాన్ లాంటిది. ఓకే, కత్తి మీద సాన్ అంటే ఏంటి? ఉన్నదాంతో ఆటలాడడం లాంటిది.
ఇప్పుడు చంపేస్తున్నారని తెలిసి కూడా ఏకంగా ఒకళ్ళిద్దరు కాదు, మళ్ళా 10 మంది కూడా కాదు, అనేకులు. అక్కడ ఏమనుంది? అనేకులు కూడి ఉండిరంట. ఎక్కడ? మరియ ఇంట్లో. మరియ ఇంట్లో అనేకులు కూడి ఏకంగా ఏం చేస్తున్నారు? పేతురు గారు చెరసాలలోంచి విడిపించబడాలి అని ఆ ప్రతికూల పరిస్థితిలో వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారంట. హల్లెలూయా! ప్రార్థన చేస్తున్నారంట. మరి ఆ సమయంలో మరియ చేసింది మామూలు పనా? కేవలం తనిచ్చింది తన ఇంటిని. అవునా? ఇల్లుని ఎవరైనా ఇస్తారు. కొంచెంసేపు ప్రార్థన చేసుకుందామంటే, మా ఇంట్లోకి రండి ప్రార్థన చేసుకుని, కృపమ్మంటది, మీరమ్మంటది, అందరూ అంటారు. ఏమండి? కానీ ఇలాంటి సమయంలో, ఎలాంటి సమయంలో? భయంకరమైన సమయం. చంపేస్తున్నారు. ఏమండి? కరోనా వచ్చింది. భయంకరమైన సమయమా కాదా? ఏ? కరోనా వచ్చినట్టు ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటారు ఎవరన్నా? పెట్టుకోరు. ఎందుకంటే వాడితో పాటు మనం కూడా అలాంటి సమయమే ఇది. పలానా ఇంటిలో ప్రార్థన జరుగుతుంది. అసలు పలానా ఇంట్లో కరోనా మనిషి ఉన్నారంటే అసలు బతకనిచ్చారు ఆ రోజుల్లో? కరోనా మనిషి ఆ ఇంట్లో ఉన్నాడంటే దరిదాపుల్లోకి వెళ్ళనిచ్చారా? క్వారంటైన్లో పెట్టేశారు కదా. అసలు ఎంత భయంకరమైన వెలివేయబడిన దినాలు మనం చూసాం. అంతకంటే భయంకరమైన దినాలు ఇవి. ఎందుకంటే ఆ యేసు అనే పేరు చెబితేనే ఊరుకోవట్లేదు. ఏకంగా అంతమంది కూడి మా ఇంటికి రండి, మా ఇంట్లో ప్రార్థన చేసుకుందాం ఉంది ఈవిడి. ఏముంది? మా ఇంటికి రండి, మా ఇంట్లో కలిసి కూడి ప్రార్థన చేద్దాం. అసలు ఆ విశ్వాసం ఊరకనే వచ్చేద్దండి. కొత్తగా మారిన వాళ్ళకి వచ్చేద్ది అటువంటి విశ్వాసం, అంత అటువంటి ధైర్యం. చచ్చిపోతే చచ్చిపోతానులే, ఆల్రెడీ యాకోబు ఎట్లాగో చచ్చిపోయాడు, పేతురుని తీసుకెళ్ళిపోయి చెరసాల్లో వేసేసారు, పోతే మనం కూడా పోదాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం అని ఒక ధైర్యం కలిగిన మాట మాట్లాడిందంటే తను ఎంత లోతైన విశ్వాసం అయితే అంత ధైర్యం చేయగలుగుతుంది. అర్థమవుతుందా మీకు? తన విశ్వాసం లోతుగా ఉంది. తన విశ్వాసము లోతుగా ఉంది. అంతేకాకుండా ఈమె ఎవరి తల్లి అని చెప్పాను? ఈ మార్కు గారి విషయాన్ని మనం చూస్తే, ఈ మార్కు గారు సేవకుల్ని ఎంతగానో సహకారంగా పేతురు గారికి, ఒక మాట చదువుదామా ఆ మార్కు గారి గురించి? తన తల్లి గురించి మాట్లాడుకునే ముందు మార్కు గురించి ఒకసారి ఒక మాట మాట్లాడుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక. 2 తిమోతి, మొదటి తిమోతిలు ఇద్దరు లేరండి, ఒకట్లే. తిమోతికి 2సారి రాశాడు పత్రిక. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఈ మార్కు గురించి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఒకసారి చదువుదామా? లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. హల్లెలూయా! మార్కు గురించి పౌలు గారు ఏమంటున్నాడండి? అసలు ఎక్కడున్నాడో తెలుసా ఆయన? పౌలు గారు జైల్లో ఉన్నాడు. పౌలు గారు ఎక్కడున్నాడు? పేతురు గారు విడిపించబడిపోయాడు. పేతురు గారి గురించి కాదు మనం ఇప్పుడు మాట్లాడుకునేది, పౌలు గారు జైల్లో ఉండి ఉత్తరం రాస్తున్నాడు. ఎవరికి? తిమోతికి. ఫస్ట్ లెటర్ రాస్తాడు, ఇది 2వ లెటర్. అంటాడు, లోకా నా యొద్ద ఉన్నాడు, నువ్వు ఎవరిని తీసుకురామంటున్నాడు? నువ్వు వచ్చేటప్పుడు తిమోతి, నువ్వు వచ్చేటప్పుడు మార్కుని నీతో తీసుకురా, నేను మార్కుని చూడాలనుకుంటున్నాను. ఎందుకని? మార్కు నాకెంతో పరిచయం చేశాడు, నాకెంతో ఉపకారం చేశాడు, నన్ను ఎంతో ఆదుకున్నాడు, నాకెంతో హెల్ప్ చేశాడు. మార్కు అలాంటి వాడు, ఒకసారి నేను మార్కుని చూడాలనుకుంటున్నాను, మార్కుని తీసుకుని నా దగ్గరకు రా. పౌలు అంటాడు, దైవజనుడికే మార్కు ఏం చేశాడంటండి? సేవకుడికి సహకారము చేశాడంటండి, పరిచారము చేశాడంట. మార్కు పరిచారం ఎక్కడి నుంచి నేర్చుకుని ఉంటాడు? మన పిల్లలు మన పనులు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? తల్లి దగ్గర నుంచే. మార్కు అపోస్తలుడైన పౌలు గారికి పరిచారం చేయడం ఎక్కడ నేర్చుకుని ఉంటాడు అంటున్నా నేను? ఖచ్చితంగా తన తల్లి అయిన మరియ దగ్గరే నేర్చుకుని ఉంటాడు అనుకుంటున్నా నేను. ఎందుకంటే తన తల్లి అయిన మరియలో ఎటువంటి విశ్వాసం ఉందంటే, ప్రతికూల పరిస్థితిలో కూడా సంఘాన్ని తన ఇంటికి పిలిపించుకుని అక్కడ ప్రార్థన జరిగించి, ఏదేమైనా దేవుడు ఏమైనా చేయగలిగిన వాడు, మరణిస్తే దేవుడి మందిరంలోనే మరణించుదాం అనేటువంటి దృఢమైన విశ్వాసం కలిగిన మరియ దగ్గరే నేర్చుకున్నాడు తన కుమారుడైన మార్కు ఆ పరిచారం చేయడం. ఇంకొక మాటను చదువుకుందాం మార్కు గురించి.